హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి రాజాసాబ్. మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేనేదో నార్మల్ ఒక మున్నా లాంటి మూవీ, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మూవీ, డార్లింగ్ లాంటి మూవీ అలాంటి వింటేజ్ ప్రభాస్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్, నాయనమ్మ సెంటిమెంట్ అంటున్నారు కదా. సో అలాంటి వింటేజ్ ప్రభాస్ని చూసి ఒక 2 or 25 minutes మంచిగా ఎంటర్టైన్ అవుదాం అనుకొని వచ్చాను థియేటర్కి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి సినిమా మాత్రం టూ గుడ్ అండి. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి వింటేజ్ ప్రభాస్ కనపడుతూ ఉంటాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది ఎందుకు అలా తీసుకెళ్ళాడు ఏంటనేది చెప్పి అసలు స్టోరీ ఏంటనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే మన ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేదే మనకి రాజు అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ వాళ్ళ తాతని కనుక్కోవడానికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ నాయనమ్మను వదిలేసి వాళ్ళ తాత ఇక్కడికి వెళ్ళిపోయాడు. సో అతని తాత అసలు ఎవరు, ఏం చేశాడు, అసలు ఆ తాత స్టోరీ ఏంటి అని చెప్పి మనకి తీసుకెళ్తూ ఉంటాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ కంప్లీట్లీ ఫన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయడము, క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడము. మనకి ఏదైనా సినిమా తీసుకుంటే ఒక ఫస్ట్ 15 minutesలోనే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగి ఆ స్టోరీకి మనల్ని రూట్ చేయగలిగితే అది సక్సెస్ అయిపోయినట్టు. ఈ మూవీ అది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేస్తుంది. మన ఫస్ట్ 15 minutesలోనే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది. మనకి ఇంకా ప్రభాస్ వేరే ఎవరు గుర్తురారు. నిధి అగర్వాల్ని చూస్తున్నాం, మనకి మాలవిక మోహన్ని చూస్తున్నాం అన్నట్టు అనిపించదు. మనకి ఎంతసేపు ఉన్నా కానీ అక్కడ ఆ వరల్డ్లో ఉన్న క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం అని చెప్పి రూట్ అయిపోతాం. సో ఎందుకంటే ఆ వరల్డ్ సెట్టింగ్ అలా ఉంది, ఆ వరల్డ్ బిల్డింగ్ అలా ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్ ఇలానే ఫస్ట్ హాఫ్ నార్మల్గా సాగిపోతూ ఉంటుంది. పాటలు మంచిగా ఫన్గా అయిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పీక్స్లో నచ్చేస్తుంది. యాజ్ అ నార్మల్ ఆడియన్స్కి మూవీ ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. లైక్ సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుంది, అసలు ఈ స్టోరీ ఏమవ్వబోతుంది అని చెప్పి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వాజ్ ఆల్సో టూ గుడ్ అనమాట. వాళ్ళ తాత గురించి తెలుస్తుంది, అతను ఎవరని చెప్పి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్ కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక మూవీ. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది కదా, సో ఇలానే ఉంటుందేమో, ఇది ఒక నార్మల్ మూవీలానే ఎండ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ విజువల్ స్పెక్టాకిల్ కానీ వీళ్ళు తీసుకున్న థాట్ ఏదైతే ఉందో విచ్ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇన్ తెలుగు మూవీస్, అది మారుతి గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక తెలుగు మూవీలో ఇలా వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అంటే ఇన్సెప్షన్లో డిఫరెంట్ అతన్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు చూసారా, అలానే మైండ్ బెండింగ్లో ఏది రియల్ అనేది చెప్పి మనకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న వరల్డ్ రియలా, మనం చూస్తున్నది రియలా, లేదంటే అతను ఇంకా వేరే దగ్గర ఉండి ఇది రియల్ అనుకుంటున్నాడా అని చెప్పి చాలా కాంప్లెక్స్ థింగ్ని తెలుగు వాళ్ళకి నేటివిటీకి తగ్గట్టు, అంటే మనకి ఇప్పుడు బేసిక్గా అందులో ఏముంటుంది, అతను ఒక హైస్ట్ కలెక్ట్ చేయాలి. సో అతను అట్లా కాంప్లెక్స్ స్టోరీ ఉంటుంది కదా ఇన్సెప్షన్లో. ఇందులో కూడా అలాంటి ఒక కాంప్లెక్స్ స్టోరీని మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్తాడండి. ఎంత క్లియర్గా చెప్తాడంటే తొక్క ఒలిచి నోట్లో పెట్టినంత క్లియర్గా చెప్తాడు. అండ్ ఎక్కడ మనకి ఆ టింజ్ అనేది తగ్గదు. కామెడీ ఎక్కడ అంటే మనకి తగ్గిపోతూ ఉండదు అనమాట. ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, సత్య ఉన్నాడు అండ్ సప్తగిరి ఉన్నాడు. సప్తగిరి కామెడీ అయితే ఉన్న కొన్ని సీన్స్లో కూడా అతని క్యారెక్టర్ రిప్ అనమాట. అతని పేరే రిప్ సినిమాలో. అతని క్యారెక్టర్ ఉన్న కొంచెంసేపు కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తుంది. అండ్ హీరోయిన్స్ వాజ్ బిగ్ ఎసెట్ ఫర్ ది మూవీ. ఎందుకంటే ఈ మూవీలో ఫన్ కానీ ఏదైనా కొత్త ప్రభాస్ అంటే మన పాత ప్రభాస్ లాగా చూడాలనుకుంటున్నాము. చాలా రోజులు మిస్ అయిపోయాం యాక్చువల్లీ. మనకు బాహుబలి తర్వాతకి రాధేశ్యామ్ లవ్ స్టోరీ అండ్ ఆదిపురుష్ చూసుకుంటే అది అసలు వచ్చిన వేస్ట్. సాహో మంచి స్టోరీయే, కాకపోతే ఇట్ వాస్ స్టోరీ డ్రివెన్, ఫన్గా ఏముండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ మూవీస్ కూడా మనకి కల్కి కానీ నెక్స్ట్ రాబోయే మూవీస్ కూడా అంత ఫన్ జనరేట్ చేసే స్కోప్ లేని మూవీస్. ఎందుకంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు, ఆ వరల్డ్లో ఉంచుతారు. ఇందులో ఒక మంచి 3 అమ్మాయిలతోటి ఆ ఫ్యామిలీ సెటప్ పెట్టుకొని మంచి ప్రభాస్, అంటే మనం మిస్ అవుతున్న ప్రభాస్ని ఒక ఫన్ జోన్లో చూపించారనమాట. అండ్ సెకండ్ హాఫ్ వాస్ టాప్ నాచ్. ఆ విజువల్స్ ఏదైతే ఇప్పుడు ఒక బ్రెయిన్తో ఆడుకుంటున్నాడు కాబట్టి మన డ్రీమ్స్, బేసిక్గా నువ్వు డ్రీమ్స్ ఏదైనా అనుకోవచ్చు. లైక్ నువ్వు మాల్దీవ్స్లో ఉన్నట్టు అనుకోవచ్చు, నువ్వు గ్యాలక్సీ అవతలికి వెళ్ళిపోయి బ్లాక్ హోల్ దగ్గర ఉన్నట్టు కూడా అనుకోవచ్చు. సో ఆ విజువల్స్ని తీసుకురావడం వాజ్ ఏ ఛాలెంజ్. వీళ్ళు దాన్ని చాలా బాగా క్రియేట్ చేసుకొని మన ముందుకు తీసుకొచ్చారనమాట. మారుతి గారు ఇందులో ఎంతో ఎఫర్ట్ పెట్టారు, స్క్రిప్ట్లో కానీ ఆ టేకింగ్లో కానీ. అది మనకి స్క్రీన్ మీద కంప్లీట్గా కనబడుతుంది. వీళ్ళు ఈ సినిమాని 1 yearలో ఎలా కంప్లీట్ చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. బికాస్ ఈ సినిమా ఇట్ టేక్స్ ద టైం. ఇప్పటిదాకా ఏదైతే ఇన్ని ఇయర్స్ ఇన్ని పోస్ట్పోన్మెంట్స్ వచ్చాయో
ఆ టైం పక్కా ఉంటేనే ఈ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. మనకి ఎక్కడ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ ఏవి మనకి బాగాలేదు అని మాత్రం అనిపించదు. అరే టాప్ నాచ్ ఏం లేదు అనిపిస్తుండొచ్చు కానీ 1-2 షార్ట్స్, బట్ బాగాలేదు అని మాత్రం ఎక్కడ అనిపించదు. విచ్ వాజ్ చాలా రేర్గా మన తెలుగు మూవీస్లో చూస్తుంటాం. ఆ బడ్జెట్ పెట్టారు అండ్ కంప్లీట్ ప్యాకేజ్ అండి. బేసిక్గా నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఎలా తీసుండొచ్చు అన్నది అనుకుంటే నా దగ్గర ఆన్సర్స్ లేదు కాబట్టి వాళ్ళు తీసింది ఇంకా బెస్ట్ అని చెప్పి నేను ఒప్పుకోవడం తప్ప ఏం చేయలేను. సో నాకు మాత్రం మూవీ పిచ్చగా నచ్చేసింది. ఇఫ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నెక్స్ట్ రాబోతున్న సంక్రాంతి మూవీస్ అన్నిటికి కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ది రివ్యూస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. That's it. See you in my next video. Bye.